ఘనంగా మహంకాళి బోనాల జాతర అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి. కుట్రలతో డ్యాం కుంగుతుందా? పగుళ్లు ఏర్పడ్డప్పుడు ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మూసీని ప్రక్షాళన చేస్తున్నామన్న కోమటిరెడ్డి. మోహిత్ అరెస్ట్ అక్రమం, తప్పుడు కేసు పెట్టారు, పోరాటం చేస్తామన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కావాలని కేసులో ఇరికించారు, బుల్లెట్లతో కాల్చిన వెనక్కి తగ్గం, భూదందాలను అడ్డుకుంటామన్న మోహిత్. సీఎంను కలిసిన హరే రామ ఫౌండేషన్ ప్రతినిధులు. సెమీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుపై చర్చ, కొడంగల్లో ఏర్పాటుకు సంసిద్ధత. ఇవాళ జైపాల్ రెడ్డి వర్ధంతి, నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. దివంగత కేంద్ర మంత్రి సేవల స్మరణ. డొంకరాయి జలాశయానికి జలకళ, భారీగా వస్తున్న వరద, 4 గేట్లు ఎత్తి నీటి విడుదల. భద్రాచలం దగ్గర ఉగ్ర గోదావరి, 52 అడుగులకు చేరిన నీటి మట్టం, 3వ ప్రమాద హెచ్చరిక జారీ. ధవళేశ్వరానికి భారీ వరద, 15 లక్షలకు చేరువైన ఇన్ఫ్లో, గంట గంటకు పెరుగుతున్న గోదావరి. కోనసీమలో ముంచెత్తుతున్న వరద, కాజువేలు, లంకల మునక, గంటిపేదపూడిలో తెగిన నదీపాయ. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, 20,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో, ఏ క్షణమైన గేట్లెత్తే అవకాశం. శ్రీశైలం జలాశయానికి వరద, ఇన్ఫ్లో 4,10,000 క్యూసెక్కులు, 2 రోజుల్లో నిండనున్న డ్యాం. జూరాలకు కొనసాగుతున్న వరద, 41 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల, అవుట్ఫ్లో 2,93,000 క్యూసెక్కులు. వర్షాలకు ఉప్పొంగిన ఎర్రకాలువ, నీట మునిగిన పొలాలు, భారీగా నష్టపోయిన రైతులు. పోటెత్తిన సుంకేసుల బరాజ్, ఇన్ఫ్లో 1,03,000 క్యూసెక్కులు, శ్రీశైలం వైపు భారీగా వస్తున్న వరద. రాజోలు దివిలో వరద ఉధృతి, ముంపులోనే లంక గ్రామాలు, పడవల్లోనే ప్రయాణాలు. అల్లూరి ఏజెన్సీలో భారీగా వర్షాలు, ధారాలమ్మ ఘాట్ రోడ్డులో కూలిన చెట్లు, రాకపోకలకు అంతరాయం. శబరి నదికి వరద పోటు, చింతూరు దగ్గర పెరిగిన నీటి మట్టం, ప్రధాన సెంటర్లలో ఇళ్లు మునక. నెల్లూరు కార్పొరేషన్లో కలకలం, కమిషనర్ సంతకం ఫోర్జరీ, మేయర్ భర్తతో సహా 6గురిపై కేసులు. ఏఓబీలో హై అలర్ట్, ఏజెన్సీలో ముమ్మరంగా కూంబింగ్, అడవిని జల్లెడ పడుతున్న బలగాలు. ప్రపంచం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతోంది, మన క్రీడాకారులకు మద్దతు ఇవ్వండి. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు.